अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்படி எம்பெருமானை எப்பொழுதும் பேசு. ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுனசூனவே யத்கடாக்ஷைகலக்ஷாணாம் சுலப ஸ்ரீதர சதா. మజై భాగవతోత్తములందరికీ కూడా దాసవాలు సమర్పిస్తూ మజై కన్రు వరై మున్నేందుం మైందనే మధురవారే ఉజై కన్రే పోల నోక్కుం ఉడయవర్ వளையுள் పట్టు உஜைக்கின்றேற்கு என்னை நோக்காதொழிவதே உன்னை என்றே అజైకింద్రేన్ ఆదిమూర్తి అరంగమా నగరులానే. తొండరడిపడి ఆళ్వార్లను గ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రబంధాన్ని సేవిస్తున్నాం. ఆళ్వార్లు సంసారంలో పెరుమాళ్ల పట్ల మోసంతో తమ మనసంతా కూడా కపటమైనటువంటి భావనతోటి పెరుమాళ్ల దగ్గర చేరుతున్నాను అని నైత్యానుసంధానం చేస్తూ పెరుమాళ్ళకి దూరం అయిపోతుంటే పెరియ పెరుమాళ్ తమ యొక్క సౌలభ్యానంతటినీ కూడా చూపించి దానికి ఉదాహరణగా ఆ రోజు త్రివిక్రమ అవతారంలో ఉండేటటువంటి ఆ సౌలభ్య సౌశీల్య ఉపకారత్వానంతటినీ కూడా ఆళ్వార్లకు దర్శింపచేస్తే ఇక ఆళ్వార్లు ఆ వైభవానంతటినీ కూడా తెలుసుకున్నటువంటి ఆళ్వార్లు పెరుమాళ్లను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, నాకు నిత్య కైంకర్యం ప్రసాదించు స్వామి, నాకు నీ నీ కటాక్షాన్ని ప్రసాదించు అని పెరుమాళ్ల ముందు విన్నపం చేస్తుంటే పెరుమాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఆళ్వార్ల యొక్క ఆక్రందనలని చంటి బిడ్డవాడు వ్యాధి కలిగినటువంటి చంటి బిడ్డవాడు ఆ వ్యాధి తగ్గి ఆకలి వేస్తుంటే ఆకలి ఆకలి సాధం కోసం ఆకలి ఆకలి అంటుంటే ఎలా అయితే తల్లి మురిసిపోతోందో అలా రంగనాథుడు ఇక్కడ ఈ విషయంలో ఆళ్వార్లు మాకు ఈ సంసారం వద్దు, ఇంకా పరమపదం కావాలి, నిత్య కైంకర్యము కావాలి అని ప్రార్థిస్తున్నటువంటి విషయము పెరియ పెరుమాళ్ళు ఉపేక్షిస్తూ ఉంటే, ఎందుకు స్వామి నన్ను ఉపేక్షిస్తున్నావు, నీ కటాక్షం నాకు కావాలి అంటే ఆ రోజు గోకులంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పొందినటువంటి కష్టాన్ని పొందాలా, ఆ రోజు ఎవరు అడిగారని వారందరినీ కటాక్షించి రక్షించావు, ఈ రోజు నన్ను కూడా రక్షించకూడదా, నేను కూడా అటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని ఆ గోవర్ధనోద్ధరణ విశేషాలన్నిటినీ కూడా మనకి ఈ పాసురంలో మనకి అనుగ్రహిస్తూ ఆళ్వార్లు పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నారు. మధురవారే అని పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు. ఒక అమృతం వంటి సరస్స, అమృతం వంటి ప్రవాహమా, అమృతం వంటి నది అని పెరుమాళ్ళని అభివర్ణిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఎందుకు నది అంటున్నారు అంటే, సముద్రం అయితే అది ఎక్కడ ఉందో అక్కడికే మనం వెళ్ళాలి. మన ఊర్లో ఆ సముద్రం లేకపోతే ఆ సముద్రం ఏ ఊరిలో ఉందో ఆ ఊరికి వెళ్ళి ఆ సముద్రాన్ని సేవిస్తూ ఉండాలి. నది అంటే మన ఊరి దగ్గరికే వస్తుంది, మన ఇంటి దగ్గరికి కూడా పొంగి ప్రవహించి ఎప్పుడైతే ఒక్కొక్కసారి వరదలు వచ్చినప్పుడు ఆ నది కట్టలు తెగి ఎలా అయితే ప్రవహించి ఊరిలో ఉన్నటువంటి వారి ఇంటి దగ్గరికి కూడా వచ్చేస్తుందో, రంగనాథుడు అనేటటువంటి నదిలో ఆయన దయ అనేటటువంటి ఆ ప్రవాహము కట్టలు తెగి మన దాకా కూడా ప్రవహిస్తుంది అని చెప్పడం కోసం ఆయన ఒక అందమైనటువంటి అమృతపు నది అని చెప్తున్నారు. అమృతపు నది అని చెప్పడం వల్ల ఎంత అనుభవించినా కూడా ఆ అనుభవానికి ఒక తృప్తి అంటూ ఉండనటువంటి భోగ్యమైనటువంటి నది అని చెప్తున్నారు. అలాంటి నది అని చెప్తూ ఆ విశేషాలను సేవిస్తూ ఉన్నాం. మిగతా విశేషాలు సేవిద్దాం. నిన్ర విడంగలే ఉపజీవిక్కలాంబడియాయిరే ఇరుప్పదు. ఉన్నవారు ఉన్న చోటే ఉజ్జీవించడానికి అవకాశంగా ఉంటుంది. నది అయితే, అదే సముద్రం అయితే ఆ సముద్రం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి
మనం సముద్రంలోకి దిగాలి, కానీ నది అయితే మన దగ్గరకే వచ్చేటటువంటిది. అంటే పెరుమాళ్ళని ఆశ్రయించడానికి, పెరియ పెరుమాళ్ళు శ్రీరంగనాథుడిని ఆశ్రయించడానికి మనం చేయవలసినటువంటి కృషి ఏమీ లేదు. ఆయన గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యము, దయ అనేటటువంటి గుణములు కలిగినటువంటి వాడు. మన ప్రయత్నం ఏమీ చేసి మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసినటువంటి లేదు. ఆయన గొప్ప దయ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన దయా ప్రవాహం మన దగ్గరికే వచ్చి చేరుతుంది. ఆయన కటాక్షము మన దగ్గరికే వచ్చి చేరుతుంది. మనల్ని పొందడానికి ఆయనే శ్రమ పడతాడే తప్ప మనం శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఆ భోగ్యమైనటువంటి నది లాంటి ఆ రంగనాథుడి యొక్క వైభవాన్ని సేవించడమే అని చెప్తున్నారు. பரமபதத்தில் நின்றும் போந்த ఇడచేరిలే వంద పిరందవడియే నినైక్కిరార్. పరమపదం నుండి మన దగ్గర వరకు వచ్చినటువంటి వైనాన్ని ఇక్కడ చెప్తున్నారు. అక్కడెక్కడో పరమపదంలో ఉన్నటువంటి ఆ స్వామి ఒక నదీ ప్రవాహంలా కొండ పైన ఎక్కడో ఉన్నటువంటి మేఘము అక్కడ వర్షిస్తే ఆ నదీ జల మేఘం నుండి వచ్చేటటువంటి ఆ వర్ష జలాలన్నీ కూడా నదీ ప్రవాహంలా మన ఊరి దగ్గరికే ఎలా వచ్చి మనందరికీ కూడా చల్లటి తీయటి నీరుని అందిస్తున్నాయో అలా ఆ పరమపదంలో ఉండేటటువంటి ఆ పరమపదనాథుడు అక్కడి నుండి దిగి వచ్చి శ్రీరంగంలో మన కోసమే కదా వేయించేసి ఉన్నారు అని తెలియచేయడం కోసం మధురావారే అంటే అమృతం వంటి నదీ ప్రవాహం లాంటి వాడా అని సంభావిస్తున్నారు ఆళ్వార్లు. ఇంద్రన్నడియాగ మజయాల్ వంద ఆపత్తై పోక్కినో మన్రు ఇంద్రు ఉమ్ముడయ ఆపత్తుక్కు అడియన్యన్నా. వెంటనే పెరియ పెరుమాళ్ళు అడుగుతున్నారు ఆళ్వారే, ఆ రోజు గోకులంలో ఆ యాదవులందరూ కూడా నా చేత రక్షింపబడ్డారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఇంద్రుడి వల్ల కలిగినటువంటి ఆ గొప్ప దుఃఖాన్ని కలిగించేటటువంటి ఆ వర్షం ఏదైతే ఉందో ఆ వర్షం వచ్చినప్పుడు రాళ్ల వర్షం అనేటటువంటి ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద నుండి రక్షించడం కోసం నేను గోవర్ధనగిరిని ఎత్తాను ఆ రోజు. ఈరోజు మీకు కలిగినటువంటి ఆపద ఏమిటి, ఎందుకు ఇలా ఆక్రందిస్తున్నారు అని పెరియ పెరుమాళ్ళు ఆళ్వార్లని అడిగితే దానికి ఆళ్వార్లు సమాధానం చెప్తున్నారు. స్వామి, ఆనాడు ఇంద్రుడి వల్ల కలిగినటువంటి రాళ్ల వర్షం కన్నా గొప్ప ఆపద నాకు కలిగింది స్వామి. అదేమిటంటే ఉజై కన్రి ఇత్యాది స్త్రీగలుడయ నోక్కాక్కిరవలయుల్ అగప్పట్టు నోవప్పడుగిరవన్రో నాన్. ఆ రోజు ఆ గోకులంలో బృందావనంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంద్రుడి రాళ్లవానికి గురైతే నేను స్త్రీల యొక్క అందమైనటువంటి నేత్రములు, స్త్రీల యొక్క చూపులు అనేటటువంటి వలలో చిక్కుకొని ఈనాడు బాధపడుతున్నాను, దుఃఖిస్తున్నాను, నీకు తెలియడం లేదా ఓ రంగనాథ అంటున్నారు. ముగ్ధమాన మానినుడయ విజిపోలే అఘవాయిల్ ఒன்றன்றியே இருக்கு அஹ்ருதயமாக அனன்ய பிரயோஜனங்களை போலே தங்கள் செல்லாமை தோத்த நோக்குகிறவர்களுடைய நோக்காకిరవలయిలే అగప్పట్టు తుడిగిరయన్నై. ఎలాంటి వారో ఆ స్త్రీలు, ముగ్ధమాన మానుడయ, ముగ్ధమైనటువంటి లేడి కన్నులు ఎలా అయితే అందంగా ఉంటాయో, అప్పుడే పుట్టినటువంటి ఆ ముగ్ధమైనటువంటి లేడి యొక్క నేత్రములు ఎలా అయితే విశాలంగా మెరిసిపోతూ ఎలా ఉంటాయో అలాంటి నేత్రములు కలిగినటువంటి నేత్రములు అనేటటువంటి వలలో చిక్కుకొని ఉన్నటువంటి వాణ్ణి. పైకేమో వారి చూపులు ఎంతో అందంగా ఉన్నాయి, కానీ లోపల అహృదయమాగా ఏమాత్రము హృదయంలో నా పట్ల ప్రేమ లేక అనన్య ప్రయోజనగలై పోలే. నా నుండి నన్ను పొందాలని వారు నన్ను ఆకర్షించడం లేదు. నా నుండి ఇతర ప్రయోజనాలు, నా ధనం కోసమో లేకపోతే నా ధనం కోసము ఇతర విషయాల కోసం నన్ను ఆకర్షిస్తున్నారే తప్ప నిజంగా నా మీద ప్రేమతో కాదు. అలాంటి వారి యొక్క చూపులు అనేటటువంటి వలలో నేను చిక్కుకొని ఉన్నాను స్వామి. ఇంతకన్నా ఏం కావాలి? ఈ వృత్తాంతాన్ని మనకి తిరుప్పావాయిలో చెప్పేటప్పుడు ఇంద్రుడు కురిపించినటువంటి రాళ్ల వాన దేనితో సమానము, లౌకిక సంసారిక విషయంలో అది దేనితో ఉపమానం అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రుడు కురిపించినటువంటి రాళ్ల వానలాగా ఎన్నో విషయాలన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉంటాయి. ఈ సంసారంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా ఆనాడు ఇంద్రుడు కురిపించినటువంటి రాళ్ల వానతోటి సమానము అంటారు. లౌకిక విషయాలు ఒక్కొక్క విషయము ఒక్కొక్క రాయితో సమానము. మనం అనుభవించే పంచేంద్రియాలతోటి
5 కర్మేంద్రియాలతోటి, 5 జ్ఞానేంద్రియాలతోటి, ఒక మనసుతో, ఈ 11 ఇంద్రియాలతోటి మనం అనుభవించేటటువంటి ఆ విషయాలన్నీ కూడా ఆనాడు ఇంద్రుడు కురిపించినటువంటి ఆ రాళ్లవానతో సమానం. కాబట్టి ఈ సంసారంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా అనుభవిస్తూ వాటితో ప్రయోజనం ఏమన్నా ఉందా? ప్రయోజనం ఏమీ లేదు. కానీ వాటినన్నిటినీ కూడా అనుభవిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఆ విషయ అనుభవం అనేటటువంటి వలలో చిక్కుకున్నటువంటి వాడిని అంటున్నారు. ఉషై అంటే మాన్ అంటే లేడీ అంటున్నారు. వలయ్యాగిరదు అగప్పడుత్తి கொள்ளவத்தாய் கால்வாங்கி போக்கவண்ணாதபடி பண்ணுமதாய் அதுதன்னில் பிரயோஜனம் இன்றுக்கே இருக்குమదిరే. వలయాగిరదు, వల అంటే ఏమిటి? చిక్కుకునేటట్టుగా చేసేది. కాల్ వాంగి పోకవన్నాదపడి, కాలు తీసి బయట పెట్టలేనటువంటిగా చేసేది. ఒకసారి వలలో చిక్కుకోవడం అంటే ఏమిటి? విషయాల్ని అనుభవించడం మొదలు పెడితే ఆ విషయాల్లో మనం అలా మనకు తెలియకుండానే, సమయం తెలియకుండానే మన సమయాన్ని అంతటినీ కూడా విషయాలను అనుభవించడం కోసమే మనం గడిపేస్తూ ఉంటాం. కాబట్టి కాలు పెడితే మళ్ళీ కాలు వెనక్కి తీయనివ్వకుండా అందులోనే ఉండిపోయేటట్టుగా చేసేది. దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందా అంటే అదుదన్నిల్ ప్రయోజనం ఇన్రికే, దానివల్ల ప్రయోజనం కూడా లేకుండా చేస్తుంది అంటున్నారు. భగవత్ విషయத்தில் పోగామే తువక్కు కైక్కు వేండువదాయ్ அதுதன்னில் భోగ్యత్తే ఇన్రికే ఇరుకే. అది చేసేటటువంటి పని ఏమిటి అంటే భగవద్ విషయంలో పోకుండా చేస్తుంది. మన మనసు భగవంతుని పట్ల వెళ్ళనివ్వకుండా మాత్రమే చేస్తుంది. అంతేకాకుండా అందులో అవి అనుభవిస్తే ఏమన్నా ఆనందం కలుగుతుందా? ఆనందం ఏమీ ఉండదు, పైపెచ్చు దుఃఖమే ఉంటుంది. క్రిందటి పాసురాల్లో మనకి ఆళ్వార్లే అనుగ్రహించి ఉన్నారు. దుఃఖాలు, విషయానుభవం అనేటటువంటి దుఃఖాన్ని ఏరెత్తి తెచ్చిపెట్టుకుంటున్నారు ఈ సంసారులందరూ అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఈ విషయాల్ని అనుభవించడం ద్వారా మనకి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఏమీ లేదు, పైపెచ్చు భగవంత్ విషయం నుండి మనని దూరం చేసేస్తున్నాయి. అలాంటి విషయాలలో విషయానుభవం అనేటటువంటి వలలో చిక్కుకున్నటువంటి వాడిని స్వామి, ఈ విషయానుభవం అనేటటువంటి అనుభవం వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని ఎవరు తీర్చగలరు అంటే కేవలం నీ కటాక్షం నా మీద పడితే తప్ప ఈ వీటి నుండి మేము బయటికి రాలేము. ఈ విషయాల్ని అనుభవించడం, విషయాల పట్ల విరక్తి కలగడం అనేటటువంటిది కేవలం నీ కటాక్షం, చల్లటి చూపుల, నీ చల్లటి తిరునేత్రముల నుండి వచ్చేటటువంటి ఆ చల్లటి కటాక్షం పడితే తప్ప మాకు ఈ విషయాల పట్ల విరక్తి అనేటటువంటిది కలగదు, వైరాగ్యం అనేటటువంటిది కలగదు అని చెప్తున్నారు. ఎన్నై ఎలాంటి నేను, నా ఎన్నై నో కాదు శివతే, నన్ను రక్షించవేమిటయ్యా అని కదా అంటున్నారు. ఎలాంటి నేను? పసుగళైపోలన్రిక్కే నోవు పడవదుం సైదు నోవు పట్టే నిన్రు అడివదుం సైదు రక్షకాపేక్షనుడయ నాయ్ రక్షకన్నీ ఎన్రిరుక్కిరయన్నై. పశువులలా కాకుండా, పశువులు ఎలా ఉంటాయి పాపం, అవి దుఃఖిస్తున్నాయి. అవి అయ్యో నాకు ఈ పశువు జన్మ లభించింది, ఎంతో పాపం చేస్తే నాకు ఈ పశువు జన్మ లభించింది, సంసారంలో పడి నేను దుఃఖిస్తున్నాను, కేవలం ఆహారం పుచ్చుకుంటూ నిద్రపోతూ నా జీవితాన్ని గడుపుకుంటున్నాను అని పశువులకు అలాంటి జ్ఞానం ఏమీ ఉండదు. అలా పశువులు లాంటి వాడిని కాదు. కాబట్టి నేను ఈ సంసారంలో ఉన్నాను, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని నాకు తెలుస్తోంది. ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, దుఃఖం అనుభవిస్తున్నానటువంటి జ్ఞానం కూడా ఉంది. అలాంటి నేను నీ దగ్గరకు వచ్చి ఆక్రందిస్తున్నాను. రక్షకాపేక్షనుడయనాయ్, నువ్వు రక్షించేటటువంటి వాడివి కాబట్టి, రక్షకుడు నీవు కాబట్టి నీ దగ్గరికి వచ్చి ఆక్రందిస్తున్నాను, నిన్నే నమ్ముకొని వచ్చి నేను ఆక్రందిస్తున్నాను కదా, అలాంటి నేను అని చెప్తున్నారు. అంటే నేను సంసారంలో ఉండి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను, ఇంకా ఈ జీవితం వ్యర్థం అవ్వకూడదు, సర్వరక్షకుడైనటువంటి ఆ రంగనాథుణ్ణి ఆశ్రయించాలి అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి నేను అని చెప్తున్నాను. నోక్కాదో జీవదే, రక్షించవేంటవయ్యా, ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నా కూడా నువ్వు నన్ను రక్షించవేమిటి, నన్ను కటాక్షించవేమిటి అని అడుగుతున్నారు ఆళ్వార్లు. కల్లాల్ వంద ఆపత్తై కల్లాలే నోక్కినాయ్ కండాలే వందు ఆపత్తుక్కు కండాలే నోక్క వేండువో
అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. కల్లాల్ వంద ఆపత్తై కల్లాలే నోక్కినాయ్, కండాలే వంద ఆపత్తొక్కు కండాలే నోక్కు వేండువో. రాళ్ల వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని, ఆపదని ఒక పర్వతాన్ని ఎత్తి, రాయినే ఎత్తి రక్షించావు కదా. కన్నాలే వంద ఆపత్తొక్కు, నీ 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 విషయాన్ని తలుచుకుంటే, నీ వైభవాన్ని తలుచుకుంటే నా కళ్ళల్లోండి ఆనంద బాష్పాలు అలా కారిపోతున్నాయే. కళ్ళలో కలిగేటటువంటి ఈ దుఃఖానికి నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఇంకా ఉండలేక నేను కంటి నిండా దుఃఖంతో దుఃఖ అశ్రువులను కారుస్తున్నానే. నిన్ను చేరుకోలేక, నిన్ను పొందలేక నా కళ్ళ నుండి దుఃఖ అశ్రువులు కారుస్తున్నాయే. కన్నాలే వంద ఆపత్తుకు, కంటితో వచ్చినటువంటి ఈ దుఃఖాన్ని కన్నాలే నోక్క వేండావు. నీ చల్లని కటాక్షంతో కదా రక్షించాలి. నేనేం కోరుకుంటున్నాను, ఆ తిరునేత్రములు ఒక్కసారి నా తిరునేత్రములతోటి ఆ కటాక్షాన్ని ఒక్కసారి నా మీద పడాలి అని, అంతే కదా నేను కోరుకునేది రంగనాథ. నీ స్పృహణీయమైనటువంటి ఆ విచ్చుకున్నటువంటి తామర పుష్పము యొక్క పత్రముల వంటి ఆ తిరునేత్రములతోటి నన్ను ఒక్కసారి చూస్తే చాలని కోరుకుంటున్నాను. కాబట్టి కన్నాలే వంద ఆపత్తొక్కు కన్నాలే నోక్కు వెండావో. నోక్కదా వజివదే అంటే ఒక్కసారి నా వైపు చూడకూడదా అని అర్థం. కాబట్టి కంటితోటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, నిన్ను పొందలేక నేను కంటితోటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. కంటి వల్ల కలిగినటువంటి ఈ దుఃఖానికి కళ్ళారా ఒకసారి దుఃఖం తొలగిపోయేటట్టుగా నన్ను ఒకసారి చూడకూడదా. పుండరీకాక్షుడివి కదా, కమల పత్రాక్షుడివి కదా, ఆ తిరునేత్రములతోటి ఒక్కసారి నన్ను చూడకూడదా స్వామి అని అడుగుతున్నారు. ఎన్నై రక్షిక్కుంబోరు మలై ఎడుక్క వేణుము. స్వామి, నన్ను రక్షించడానికి నువ్వేమన్నా పర్వతాన్ని ఎత్తి ఉద్ధరించాలా? అవసరమే లేదు. ఉన్నవాడివి వేయించేసినట్టుగా ఉండి ఒక చల్లని కటాక్షం నా మీద చూస్తే సరిపోతుంది కదా. నువ్వు అంత శ్రమ కూడా పడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి నన్ను రక్షించడానికి ఒక్కసారి కటాక్షించు స్వామి అంటున్నారు. ఎన్నై రక్షిక్కుంబోరు మలై ఎడుక్క వేణుమో, కుళిర్ నోక్క మత్తనయే అన్రు సెయ్య వేండవదు అని అంటున్నారు. కుళిర నోక్కుం మత్తనై సెయ్య వేండవదు. చల్లని చూపులతోటి కటాక్షిస్తే చాలు కదా స్వామి. నువ్వు చేయవలసింది ఏమిటి? నన్ను రక్షించడం కోసం నువ్వు పర్వతాన్ని ఎత్తవలసినటువంటి అవసరం లేదు. నీ చల్లని చూపులు తోటి నన్ను కటాక్షిస్తే చాలు. అదే కదా చేయవలసింది. నిన్ను శ్రమ పడమని కోరుతున్నానా? లేదు. నువ్వు హాయిగా శయనించి ఉండి నీ పుండరీక అక్షనీలతోటి నన్ను ఒక్కసారి కటాక్షిస్తే చాలు స్వామి అని ప్రార్థిస్తున్నారు. నోక్క వేణుం ఎన్నాదే నోక్కాదొజివదే ఎన్రు கிளாய்க்கிறாரே సంబంధత్తాலும் నీర్మయిల్ ఊత్తత్తాலும் నోక్క వేణుం అన్నాదే. ఏమని చెప్పుండాలి ఆళ్వార్లు? నిజానికి నన్ను కటాక్షించు స్వామి, నోక్క వేణుం, నువ్వు నన్ను చల్లగా కటాక్షించాలి అని కోరుకోవాలి. అలా అనకుండా నోక్కాదొజివదే, నన్ను చూడవేంటయ్యా అని ఇంత నిర్బంధిస్తున్నారేమిటి అంటే, ఇలా గట్టిగా ఆక్రందిస్తున్నారేంటి, ఇంత నిర్బంధంగా మాట్లాడుతున్నారేమిటి, ఇంత నిర్దుష్టంగా మాట్లాడుతున్నారేమిటి అంటే, సంబంధత్తాలు నీర్మయిల్ ఊత్తత్తాలు. పెరుమాళ్లతోటి మనకు ఉండేటటువంటి సంబంధ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు ఇప్పుడు బయట వాళ్ళతోటి మనం మాట్లాడుతుంటే ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా మాట్లాడుతూ ఉంటాం. అదే మన తల్లి దగ్గరికి వచ్చేసరికి ఎలా మాట్లాడతాం? ఆ సంబంధం మనకు ఉంది కాబట్టి, మనకి ఆ చనువు ఉంది కాబట్టి తల్లి దగ్గర ఎంతో ఫ్రీగా ఆవిడ మీద అజమాయిషి చలాయిస్తూ మాట్లాడినట్టుగా పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆళ్వార్లు కూడా నోక్క వేణుం స్వామి అనడం లేదు, నోక్కాదొజివదే స్వామి, నన్ను కటాక్షించవేమిటి అని అడుగుతున్నారు. ఇంట్లో ఏదైనా వస్తువు మనకి కనిపించడం లేదనుకోండి, తల్లిని అడుగుతాం, అమ్మ నాకు ఈ వస్తువు కనిపించడం లేదు, కొంచెం వెతికి పెట్టవా అని మొదటిసారి అడుగుతాం. పాపం ఆ తల్లి ఏదో పనిలో బిజీగా ఉండి చూడలేదనుకోండి, మనకు ఒక పక్కన టైం అయిపోతుంటే రెండోసారి కూడా అమ్మ వెతికావా అని అడుగుతాం. అప్పటికీ కూడా ఆవిడేమి సమాధానం చెప్పకపోతే మూడోసారికి అమ్మ టైం అయిపోతుంది నాకు, వెతికావా లేదా అని ఎలా అయితే మనం నిర్బంధిస్తూ ఆవిడ్ని, ఎలా అయితే చనువుతోటి ఎలా అయితే ఆవిడ మీద గట్టిగా మాట్లాడతామో, ఇక్కడ కూడా సంబంధత్తాలు, ఆ సంబంధం తెలిసినటువంటి వారు కాబట్టి భగవంతుడితోటి మనకు ఉండేటటువంటి నవవిధ సంబంధములు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాన్ని పురస్కరించుకొని ఆళ్వారు నోక్కాదొజివదే, ఓ స్వామి
నన్ను రక్షించవేంటి అని అడుగుతున్నారు. అంతేకాకుండా నీర్మయిల్ ఊత్తత్తాలు, ఆయన సౌలభ్యాన్నంతటిని క్రిందటి పాసురంలో ఆయన సౌలభ్యము సౌశీల్యం అంతా కూడా పెరుమాళ్ళు ఆళ్వార్లకి కటాక్షిస్తే అవన్నీ కూడా చూసినటువంటి సేవించినటువంటి ఆళ్వార్లు ఇంత సౌలభ్యము సౌశీల్యం అంతా కూడా మన కోసమే కదా అని భావిస్తూ నిర్బంధిస్తున్నారు. అందుకే నో కాదు ఒజివదే ఓ స్వామి, నన్ను రక్షించి తీరవలసిందే అని నిర్బంధిస్తున్నారు. ఇవరిప్పడి కిలాయెత్తు చొన్న పింబం ఇవర్ నాం కిట్టగొళ్ళ అయోగ్యనెన్రు అగలకూడుం అమమரும் కిడీర్ என்று பேசாதே கிடந்தார். ఇలా పెరుమాళ్ళని ఆళ్వార్లు నిర్బంధిస్తున్నా కూడా పెరియ పెరుమాళ్ళు ఏమిటి ఇంకా ఉపేక్షిస్తున్నారు. పేసాదే కిడిందార్, ఇంకా ఏమీ మాట్లాడకుండా వీరి యొక్క అజీర్ణం పూర్తిగా తొలగాలి, ఇప్పుడిప్పుడే నా మీద ఆ కైంకర్య రుచి ఇంత ఆర్తి కలిగింది, ఇంకా వీరికి ఆ ఆర్తి ఇంకా మిక్కుటంగా అవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటి పెరియ పెరుమాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలా ఉంటే ఎందుకు అలా ఉన్నారండి అంటే వారి యొక్క ఆర్తి ఇంకా పెరగాలని అంటున్నారు. దానికి ఉపమానం దానికి చెప్తున్నారు. ఎందుకు పెరియ పెరుమాళ్ళు పేసాదే ఇంతలా ఆక్రందిస్తున్నా కూడా పెరియ పెరుమాళ్ళు మాట్లాడకుండా ఎందుకున్నారండి అంటే వ్యాధిగ్రస్తరాన ప్రజైగల్ వ్యాధి తలై సాయందు సోరెన్రు కూపిడ పుక్కాల్ అధ్వనిత్తానే தாய்க்கு உகப்பாயிருக்குமா போலே இவர் கூப்பிடு தன்னையே కేట్టుకొండు కిడందార్. ఎందుకు పెరియ పెరుమాళ్ళు ఇంత ఉపేక్షిస్తున్నారు, ఆళ్వార్లు ఇంతగా ఆక్రందిస్తున్నా కూడా ఆళ్వార్ల యొక్క ఆక్రందాన్ని చూసి ఎప్పుడైతే నోక్కాదొజివదే అనగానే అక్కడ ఉన్నటువంటి వారు ఆళ్వార్ల చుట్టూతా ఉన్నటువంటి వారి మనసులన్నీ కూడా కరిగి నీరైపోయాయట. అయ్యో, ఆళ్వార్లు ఇంతగా ప్రాధేయపడుతున్నారే, ఇంతగా ఆక్రందిస్తున్నారే, కన్నాలే వందు ఆపత్తుకు కన్నాలే నోక్క వేండావో అని ఇంతగా పరితపిస్తున్నారే స్వామి. నిన్ను పొందలేక నా నుండి నా ఆళ్వార్ల యొక్క నేత్రముల నుండి దుఃఖ అశ్రువులు అలాధారగా ప్రవహిస్తూ ఉంటే ఆయనేమో మధురవారేగా ఆయన ఒక చక్కటి అమృతం వంటి ప్రవాహంగా ఆయన దయ ప్రవహిస్తూ ఉంటే ఆళ్వార్ల యొక్క తిరునేత్రముల నుండి ఆయనను పొందలేకపోతున్నానే అని దుఃఖ అశ్రువులు ఇంకొక ప్రవాహంలా ప్రవహిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ మనసులు కూడా ఆళ్వార్లు ఇంత దుఃఖిస్తున్నారే అని అక్కడ ఉన్నటువంటి వారి మనసులన్నీ కూడా కరిగిపోయి ఒక ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటే పెరుమాళ్ళు ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారు? పెరుమాళ్ళ మనసు అంత కఠినంగా ఉంటుందా అంటే కాదు, దానికి ఒక కారణం ఉంది అని పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు మనకి అనుగ్రహిస్తున్నారు. వ్యాధిగ్రస్తరాన ప్రజైగల్ వ్యాధి తలసైందు సోరే என்று கூப்பிட புக்கால் అధ్వనిత్తానే తాయకు ఉగప్పాయి ఇరుక్కుమా పోలే. ఒక తల్లికి తన బిడ్డకి పాపం జ్వరం వచ్చింది. ఎంత జ్వరం వచ్చిందంటే 4 రోజులు కంటిన్యూస్గా 103, 104 టెంపరేచర్ ఉండి ఆ పిల్లవాడు పాపం 3 రోజులు సిలైన్ పెట్టారు. ఆ పిల్లవాడికి ఇంకా కొంచెం టెంపరేచర్ నార్మల్కి వచ్చి ఒక 100కి వచ్చింది. ఒక 5 రోజుల వరకు ఆహారం ఏమీ లేదు, కేవలం సిలైనే పెట్టి హాస్పిటల్లో 3 రోజులు ఉంచారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా రోజుకు ఒక సిలైన్ బాటిల్ పెడుతున్నారు. ఒక 3-4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, వారం రోజులు పోయిన తర్వాత కొంచెం ఓపిక వచ్చింది. ఇంకా డాక్టర్ అన్నారు, అతను ఎప్పుడు ఆకలి వేస్తోంది, అన్నం పెట్టండి అంటే అప్పుడు పెట్టచ్చమ్మా, ఇప్పుడు కొంచెం బాగుంది, స్థితి స్టేబుల్గా ఉంది, అన్ని వైటల్ స్టేబుల్గా ఉన్నాయి అని చెప్తే ఆ పిల్లవాడు పాపం వారం రోజుల తర్వాత కొంచెం ఓపిక తెచ్చుకొని అప్పటి వరకు మాట్లాడడానికి కూడా ఓపిక లేనటువంటి ఆ పిల్లవాడు 8వ రోజు కొంచెం ఓపిక వచ్చి అమ్మా ఆకలి వేస్తోంది, అన్నం పెడతావా అని అడిగాడట. ఆ తల్లికి అప్పుడు వరకు పాపం ఎప్పుడు అడుగుతాడా అన్నం పెట్టమని ఎప్పుడు అడుగుతాడా, వారం రోజుల నుంచి పాపం సాపాటు లేదే, సాధన లేదే, ఆహారం లేదే, ఎప్పుడు అడుగుతాడు నా పిల్లవాడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లికి ఆ మాట అన్నం పెడతావా అమ్మా అన్న మాట పట్టరానటువంటి ఆనందాన్ని ఎలా అయితే కలగచేస్తుందో, ఆ పాపం ఏం మాట్లాడలేకపోతుంది ఆనందంతో. అప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఆవిడికి ఒక్కసారిగా ఆ మాట వినగానే మనసంతా కూడా ఆనందంతో నిండిపోయి అలా నిశ్చేష్టురాలైపోతే మళ్ళీ ఆ పిల్లవాడమ్మా
ఆకలి వేస్తోంది పెడతావా అని ఇంకోసారి అడుగుతాడు. అప్పటికీ ఆవిడేం ఉలకక పలకగా ఉంటే, అమ్మా ఆకలి వేస్తోంది పెడతావా లేదా అని అనేసరికి ఒక్కసారి మళ్ళీ తెలివి తెచ్చుకొని, ఉండు నాన్న ఇప్పుడే పెడతాను అని ఎలా అయితే ఆ తల్లి వెంటనే ఏర్పాటు భోజనానికి ఏర్పాటు చేస్తుందో, ఇక్కడ పెరుమాళ్ళ యొక్క స్థితి కూడా ఆ తల్లిలాగే ఉంది. ఇన్ని రోజులు పెరుమాళ్ళకి దూరం అయిపోయినటువంటి ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే స్వరూప జ్ఞానాన్ని పొంది ఎటువంటి ఆయనే ఉపాయము ఆయనే ఉపేయము అని భావించి ఆయన దగ్గరికి వచ్చి ఆయనని తప్ప ఇంకొకటి కోరుకోకుండా ఆయననే కోరుకునేటటువంటి వారు సుదుర్లభంగా ఉండేటటువంటి వారు ఎప్పుడైతే పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు నువ్వే కావాలి, నీ కైంకర్యమే కావాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి విన్నపం చేస్తే, శరణాగతి చేస్తే, ఆ తల్లి వ్యాధిగ్రస్తుడి యొక్క తల్లి ఆ పిల్లవాడు ఎప్పుడైతే అన్నం పెట్టమంటే ఎలా అయితే ఆ తల్లి ఆనందపడిపోతుందో అలా ఆనందపడిపోతారు పెరుమాళ్ళు. అలా ఇక్కడ ఆళ్వార్లు నాకు పరమపదం నిత్య కైంకర్యం ప్రసాదించు స్వామి, నీ కటాక్షం చల్లని కటాక్షం నా మీద ప్రసాదించి ఏం కోరుకుంటున్నారు ఆళ్వార్లు? అంత పెరుమాళ్ళను దగ్గరికి చేరి ఇహలౌకిక విషయాలు కోరుకుంటున్నారా? లేదు, పెరుమాళ్ళు మీరే కావాలి, నీ కటాక్షమే కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారు దొరకరు. కాబట్టి ఒక్కసారి అలా దొరికినటువంటి ఆళ్వార్లను చూసి ఆ తల్లి వ్యాధిగ్రస్తుడి యొక్క తల్లి ఆ పిల్లవాడు ఎప్పుడైతే సాపాటు కావాలి, భోజనం పెట్టమ్మా అని కోరితే ఎలా అయితే ఆనందపడిపోతుందో అలా పెరుమాళ్ళు కూడా లోపల ఆనందంతో నిశ్చేష్టుడైపోయి అలా ఆళ్వార్లు చెప్పేటటువంటి మాటలు వింటూ ఆనందంతో పొంగిపోతున్నారు. ఉన్నయ్యన్రై అజైకిన్రేన్ వేరే ஒரு காபுருஷன் వాసలిలియో నాన్ కూపిడగిరదు. స్వామి నిన్నే కదా నేను వచ్చి రక్షించమని కోరుకుంటున్నాను. వేరే కాపురుషన్ వేరే ఊరు పేరు లేనటువంటి ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను రక్షించమని కోరుకుంటున్నానా? కాదు కదా. సర్వేశ్వరుడివి నువ్వు, సర్వరక్షకుడివి నువ్వు అని తెలుసుకొని నిన్నే కదా నేను ఆశ్రయించి రక్షించవయ్యా అని నీ పట్లే నీ నామాన్నే కదా నీ దగ్గరే కదా నేను వేడుకుంటూ ఆక్రందిస్తున్నాను అని చెప్తున్నారు. రక్షం తేట్టమాయిరొక్కిర దేవరై రక్షకాపేక్షనుడయ నాయ్ కొండు కూపిడా నిర్క సెవిప్పడా తొజిగై పురంబు అన్యపరత్తయ్యన్. స్వామి రక్షించవలసినటువంటి నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసి ఉండగా రక్షకుడైనటువంటి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ పాదాల దగ్గరికి చేరిపోయి, ఓ పరమపద ఓ రంగనాథ నన్ను రక్షించు, నోకాదొజివదే రక్షించవేంటివయ్యా అని ఆక్రందిస్తూ ఉంటే నువ్వు అది సెవిప్పడాదని చెవులో అది పడకుండా ఉంది అంటే నువ్వు అన్యపరతై ఇంకేమన్నా విషయాల్లో పట్ల నీ మనసుని లగ్నం చేశావా? నేనింత ఆక్రందన చేస్తున్నా కూడా ఈ ఆక్రందన నీ చెవిలో పడలేదు అంటే ఏం చేస్తున్నావు స్వామి? అంతగా ఏ పనిలో మునిగిపోయి ఉన్నావు? జగద్వ్యాపారం మదర్థమన్రో. ఓహో, నువ్వు దానికి సమాధానంగా నేను జగద్వ్యాపారాలు చేస్తున్నానండి ఆళ్వారే, జగత్తును సృష్టిస్తున్నాను, జగత్తును రక్షిస్తున్నాను, జగత్తుని లయం చేస్తున్నాను, ప్రళయంలో నా ఉదరంలో ఉంచుకొని జగత్తును రక్షిస్తున్నాను అని చెప్తావేమో. ఈ జగత్ వ్యాపారం అంతా కూడా నా కోసమే కదా, అంటే ఈ జీవుల కోసమే కదా, ఈ సంసారంలో ఉండే వారి కోసమే కదా నువ్వు జగద్వ్యాపారం అంతా కూడా చేసేది. అలా సంసారంలో ఉండేవారే నిన్ను వచ్చి రక్షించమని కోరుకుంటూ ఉంటే వారి మాటలు నీ చెవిలో పడకపోతే ఎందుకయ్యా అని నోకాదొజివదే. నువ్వు పోనీ చెప్తావేమో నేను జగద్వ్యాపారాలలో బిజీగా ఉన్నాను ఆళ్వారే, మీ ఆబ్లిగేషన్ మీరు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ తర్వాత నేను చూస్తాను అని అంటావేమో. అసలు ఆ జగద్వ్యాపారములే మా కోసం కదా, సంసారుల కోసం కదా, మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకోవడం కోసమే కదా నువ్వు జగత్తుని సృష్టిస్తున్నావు, జగత్తుని రక్షిస్తున్నావు, జగత్తుని లయం చేస్తున్నావు. ఇవన్నీ మా కోసమైనప్పుడు మా ఆక్రందనలు నీకు వినపడడం లేదా అని ఆళ్వార్లు ఉన్నయ్యన్రే అజిక్కిన్రేన్ నిన్నే కదా స్వామి మేము కూపిడార్ నీ గురించే కదా మేము నిన్నే కదా ప్రార్థిస్తున్నాము, నీ దగ్గరికి వచ్చే కదా మేము మొరపెట్టుకుంటున్నాము అంటున్నారు. నీరజై కూంగాట్కిల్ అప్పోదే ఉమ్మడయ కార్యం చెయ్య వేండుగిరదన్నెన్నా. ఆళ్వారే ఎక్కడైనా నిర్బంధం ఉందా?
మీరు వచ్చి అడగగానే మీకు మీ విషయం చేసి పెట్టేయాలి అనేటటువంటి నిర్బంధం ఎక్కడైనా ఉందా? ఎందుకు మీరు వెంటనే మీ పని అయిపోవాలని కోరుకుంటున్నారు అంటే, ఆదిమూర్తి అని వెంటనే పెరుమాళ్ళకి ఆయన తత్వాన్ని ఆయనకే గుర్తు చేస్తున్నారు ఆళ్వార్లు. స్వామి, నువ్వు ఆదిమూర్తివి కాబట్టి వెంటనే నన్ను రక్షించి తీరాలి, నా దుఃఖాన్ని పోగొట్టి తీరాలి అంటున్నారు. ఆదిమూర్తి అనడం ద్వారా ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? ఉరుమా ఎందుకిడంద కాలత్తిలే అపేక్ష నిరపేక్షమాగ బహుశ్యామిన్గిర సంకల్పత్తాలే ಇವತ್ತೈ ಉಂಡಾಗಿನ ಉನಕ್ಕು ఇదినుడయ రక్షణం పన్నుగై భరమన్రో. స్వామి, నన్ను రక్షించడం నీకేమైనా భారమా? నువ్వు ఎలాంటి వాడివి? ఉరుమాయింద కిడంద కాలత్తై, ఈ లోకములన్నీ కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి చేతనములు అచేతనములు, చిత్తు అచిత్తు అని చెప్పబడేటటువంటి ఆ అచేతనములన్నీ కూడా, వాటి నామరూపాలన్నీ కూడా నశించిపోయి ప్రళయకాలంలో అవి సమసిపోకుండా వాటిని అన్నిటినీ కూడా నీ ఉదరంలో ఒక పక్కన పెట్టుకున్నటువంటి ఓ స్వామి, అపేక్ష నిరపేక్షమాగా ఎవరొచ్చి కోరారని? ఎవ్వరూ వచ్చి కోరలేదు. ఒక చక్కటి కాలం ఆసన్నమవగానే నువ్వు మా మీద ఉండేటటువంటి దయతోటి, నువ్వు మా మీద ఉండేటటువంటి కరుణతోటి, ఒక మూల నామరూపాలు లేకుండా ఉన్నటువంటి చేతనాచేతములన్నిటినీ కూడా బహుశ్యాం, ఒక్కటిగా ఉన్నటువంటి అవన్నీ కూడా మళ్ళీ నామరూపాలు భేదాలు అన్నీ సంతరించుకునేటట్టుగా నీ సంకల్పం చేత ఈ సృష్టిని అంతటినీ కూడా చేసి, కేవలం నీ సంకల్ప మాత్రం చేత ఈ సృష్టిని అంతటినీ కూడా మళ్ళీ చేయగలుగుతున్నావే. నన్ను రక్షించడం నీకు భారం అవుతోందా? ఆ సృష్టి చేయడం కూడా ఎలా చేస్తున్నావు? అపేక్ష నిరపేక్షమాగా, ఎవరు కోరకుండా, ఏమీ వారి దగ్గర నుండి ఏమీ ఆశించకుండానే వారిని రక్షిస్తున్నావే, నామరూపాలు ప్రసాదించి రక్షిస్తున్నావే. ఈనాడు నేను కోరుకుంటున్నా, నన్ను రక్షించడానికి నీకు భారం అయిపోతుందా? నన్ను రక్షించడం అంత సృష్టిని చేయగలిగినటువంటి సంకల్ప మాత్రంతో ఈ సృష్టిని అంతటినీ కూడా చేయగలిగినటువంటి నీకు నన్ను రక్షించడం పెద్ద భారమా స్వామి? భారమే కాదు కదా, వచ్చి నన్ను రక్షించు. నువ్వు ఆదిమూర్తివి కదా, మా అందరికీ కూడా కారణభూతుడివి నువ్వు కదా అని చెప్తున్నారు. పెత్తార్కు రక్షిక్కయ్యం భరమన్రో. పెత్తార్కు పుట్టించినటువంటి వాడికి, జగత్తు అంతటికీ కూడా కారణమైనటువంటి వాడికి రక్షించడం అనేటటువంటిది భారం అవుతుందా అంటున్నారు. ఎంగేను ఇడరిலும் అమ్మే ఎన్న ప్రాప్తి ఇల్లయో. ఎప్పుడైనా కష్టం కలిగితే అమ్మా అన్న తర్వాత కూడా ఆ తల్లి వచ్చి రక్షించకుండా ఉంటుందా? పోనీ ఆ పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఆ పిల్లవాడు ఏదో మట్టితో ఏదో వంటగదిలో ఆడుకుంటూ పొరపాటున ఒక కుక్కర్ వేడిగా ఉండేటటువంటి ఒక గిన్నె దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. తల్లి అడగలేదు కదా, వాడు అడగలేదు కదా అని ఊరుకుంది. వెళ్తే వెళ్ళని, ఒకసారి ఇలాగే ప్రతిసారి ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఒకసారి కాలితే అయినా తెలుస్తుంది అన్నట్టుగా ఆ తల్లి ఊరుకుని ఉంది. కానీ పాపం ఆ పిల్లవాడు వెళ్ళి ఆ వేడి గిన్నెను ముట్టుకోగానే అమ్మా అన్న తర్వాత అయినా తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని కాపాడుతుంది కదా. నా విషయంలో స్వామి, కష్టం కలిగినప్పుడు అమ్మా అని అంటే కూడా దానికి ప్రయోజనం లేకుండా పోయినట్టుగా అయిపోతుంది. నాకు దుఃఖం కలిగి రంగనాథ అని ఆక్రందించిన తర్వాత కూడా నువ్వు రక్షించకపోతే ఎలా స్వామి? బిడ్డడికి కష్టం కలిగిన తర్వాత అమ్మా అన్న తర్వాత ఆ తల్లి ఎలా అయితే రక్షించకుండా ఉండలేదో, అలాంటి తల్లివి కదా, మా అందరికీ నువ్వు తల్లివి కదా, నువ్వు ఆదిమూర్తివి కదా, మా అందరికీ కూడా కారణమైనటువంటి వాడివి కదా, నువ్వు రక్షించి తీరవలసిందే కదా మమ్మల్ని. అది కూడా అమ్మా అని ఆక్రందించిన తర్వాత అయినా నువ్వు రక్షించి తీరాలి కదా. అందుకే నొక్కాదో జీవదే, అయినా నన్ను రక్షించి తీరు స్వామి అని నిర్బంధిస్తున్నారు. ఎన్నుడయ రక్షణత్తుకు జగత్ సృష్టాదిగల్ తేడి పజుంగిణర్దు కణ్వాంగురదన్. నువ్వు నన్ను రక్షించమని అడుగుతున్నది ఎవరు? జగత్తును సృష్టించి రక్షించి లయం చేసేటటువంటి ఆ క్షీరాబ్దినాథుడి దగ్గరికి వచ్చి నేను అక్కడ పాల సముద్రం దగ్గరికి వచ్చి ఆ వాక్కిలలో కూర్చొని రక్షించమని అడగడం లేదు. ఆ రంగమా నగరులానే, ఆ పరమపదాన్ని విడిచిపెట్టి మా కోసం శ్రీరంగంకు వచ్చి వేయించేసినటువంటి నిన్ను కదా మేము కోరుకుంటున్నాము.
కాబట్టి వచ్చి మమ్మల్ని రక్షించు స్వామి అని కోరుతున్నారు. அரங்கமாநகருளானே பரமபதத்தை விட்டு கோயிலிலே கண்வளரந்து அருளுகிறது என் ரக்ஷணம் பண்ண అల్లవాకిల్ ఇక్కడిక్కైకు వేరే ప్రయోజనముండో కర్మానుకూలమాగ సంసారిಗಳై రక్షిక్కైకు వంద కిడక్క వేణుమో. పరమపదాన్ని విడిచిపెట్టి కోయిల్ శ్రీరంగం వేయించేసి ఇక్కడ శయనించి మమ్మల్ని అందరినీ కటాక్షించేటటువంటి నువ్వు నన్ను రక్షించకపోతే నీ ప్రయోజనం, ఇక్కడికి వచ్చినటువంటి ప్రయోజనం ఏమైపోతుంది? నువ్వు అసలు ఇక్కడికి వచ్చిందే ఈ సంసారులందరినీ కూడా కర్మానుకూలంగా ప్రవర్తించేటటువంటి ఈ సంసారులు వారి యొక్క పాపపుణ్యానికి తగినట్టుగా వర్తించేటటువంటి సంసారులందరినీ కూడా వారందరినీ ఆ సంసార బంధము నుండి విడిపించి నీ వారిగా చేసుకొని రక్షించడం కోసమే కదా నువ్వు వచ్చి ఇక్కడికి శయనించి ఉన్నావు. నన్ను రక్షించకపోతే నీ ప్రయోజనం ఏమైపోతుంది? ఇంత భోగ్యంగా ఇక్కడ శయనించి ఉండడానికి అర్థమేముంటుంది? నువ్వు ఇంకా మా సంసారాన్ని రక్షించకపోతే నువ్వు ఈ పడుకున్న దానికి ప్రయోజనం ఉండదు, నువ్వు ఇక్కడికి వచ్చి వేయించేసిన దానికి ప్రయోజనం ఉండదు. ఇంత అతిశయంగా అందాన్ని చూపిస్తూ కళ్యాణ గుణాలని చూపిస్తూ ఈ సంసారులందరినీ కూడా నీ దగ్గరికి చేర్చుకునేటటువంటి దానికి ఇక ప్రయోజనమే ఉండదు. నువ్వు రక్షించి తీరవలసిందే. ఎందుకంటే నువ్వు அரங்கமாநகருளானே మా కోసం శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉన్నటువంటి స్వామివి కదా. నువ్వు ఈనాడు మమ్మల్ని రక్షించకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి వేయించేసి ఉండడంలో నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి ప్రయోజనం నిష్ప్రయోజనం అయిపోతుంది, రక్షించకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది అని చెప్తున్నారు. ఉన్నై அன்றே அஜைக்கின்றேன் நான் ஏதேனும் பரமபதத்தை வந்து కూపిట్టేనో. నేనేమన్నా వచ్చి పరమపదానికి వచ్చి నేను ఆక్రందిస్తున్నానా? కాదు కదా, శ్రీరంగంలో నీ ఎదుట నిల్చొని ఆక్రందిస్తున్నాను అంటున్నాను. அரங்கமாநகருளானே ఉన్నై అందే అజక్కిన్రేన్ அரங்கமாநகருளானே. నేనెక్కడో పరమపదానికి వెళ్ళి ఆక్రందించడం లేదు, క్షీరాబ్దికి వెళ్ళి ఆక్రందించడం లేదు, విభావాతారాల్లో రామచంద్రుడి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆక్రందించడం లేదు. మా కోసం వచ్చి సంసారంలో మా మధ్యలో ఉన్నటువంటి నీ గురించి నీ దగ్గరికి వచ్చి ఆక్రందిస్తున్నానయ్యా. அரங்கமாநகருளானே స్వామి, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథ, నువ్వు నన్ను రక్షించాలని నిర్బంధిస్తున్నాను అంటున్నారు. రుచి పిరప్పిక్క వందు కిడక్కిర విడత్తిలే రుచి పిరందార్ ఇజందు పోగవో. రుచి అసలు నిన్ను పొందాలనేటటువంటి రుచి కలిగిందే నీ వల్ల. రుచి పిరప్పిక్క వందు కిడక్కిర విడత్తిలే రుచి పిరందార్ ఇజందు పోగావు. నువ్వు అసలు ఈ శయనించి ఉన్నటువంటి ఆ సైన్యకాలక సౌందర్యాన్ని చూసిన తర్వాత, సేవించిన తర్వాతే రుచి పిరప్పిక్క నాలో నిన్ను పొందాలి అనేటటువంటి రుచి కలిగింది. ఆ రుచి కలిగిన తర్వాత రుచి పిరందార్ ఇజందు పోగావు. అలా రుచి కలిగినటువంటి వారందరినీ కూడా కోల్పోగలవా ఓ రంగనాథ? అసలు ఆ రుచి కలగటమే అరుదు. నిన్ను సేవించిన తర్వాత నిన్ను తప్ప వేరొక విషయాన్ని కోరుకోకూడదు. నిన్ను పొందాలి, నిన్ను పొందడానికి నువ్వే ఉపాయము అని భావించేటటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి రుచి చాలా తక్కువ మంది కలుగుతుంది. అలా రుచి కలిగిన తర్వాత వారిని కోల్పోవటం ఏమైనా భావ్యంగా ఉందా? కాబట్టి రుచి కలిగించినటువంటి ఓ స్వామి, ఆ రుచి కలిగినటువంటి వారందరినీ కూడా పోగొట్టుకోకుండా నువ్వే రక్షించుకోవాలి అంటున్నారు. ఇవరిప్పటి కూపిడ పెరియ పెరుమాళ్ అరి ఇరుప్పానన్. ఇలా ఆళ్వార్లు ఇలా ఆక్రందిస్తూ ఉంటే పెరియ పెరుమాళ్ళు అరి ఇరుప్పారన్, అయ్యో ఏమి మాట్లాడకుండా అలా ఉపేక్షిస్తున్నారెందుకు? ఉపేక్షగా అలా శయనించి ఉన్నారెందుకు? అలా తెలియనట్టుగా ఎందుకు పెరియ పెరుమాళ్ళు అలా వేంచేసి ఉన్నారు అంటే దానికి సమాధానం చెప్తున్నారు. பரமபதத்திலுள்ளார் போகத்தாலே கூப்பிட கேட்டறிவர் సంసారిகள் விஷயலாபத்தாலே கூப்பிட கேட்டறிவர் தம்முடைய కృషి ఫలమాన కూపిడదు కేట్టిరియా మయ్యాలే పేసాదే కిడందార్. పెరియ పెరుమాళ్ళకు కూడా ఏం చేయాలో తెలియడం లేదట.
కేవలం 2 రకాలుగా ఉంటారు జీవులు. పెరియ పెరుమాళ్ళని దగ్గరికి వచ్చి కూపిడే ఆ పెరియ పెరుమాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఆక్రందనలు ఆర్తనాదాలు చేసేటటువంటి వారు 2 రకాలుగా ఉంటారట. మొదటి రకం వారు ఎలాంటి వారు అంటే పరమపదத்தில் உள்ளார் భోగత్తాలే కూపిడ కేట్టారివర్. పరమపదంలో వాళ్ళందరూ ఎలా ఉంటారు? సదా పశ్యంతి సూరయ అని ఆ పరమపదనాథుడిని సేవిస్తూ నిత్యము ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ఆనందం ఎలా బయటికి వెళ్ళబుచ్చాలో తెలియక నిత్యము సామగానం చేస్తూ అక్కడ పరమపదంలో ఎప్పుడూ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గానం చేస్తూ ఉంటారు. కాబట్టి భోగత్తాలే కూపిడార్ పరమపదత్తిలుళ్ళార్. ఆయనని అనుభవిస్తూ ఆ అనుభవం చేత ఆనందం చేత పరమపదంలో ఉన్నటువంటి వారందరూ కూడా పెరుమాళ్ళని ఆక్రందిస్తూ ఉంటారు. ఎలా పెరుమాళ్ళ గురించి పాడుతూ ఉంటారు, సామగానం నిత్యము గానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు కాదు ఈ ఆళ్వార్లు. పోని వాళ్ళంటి వారా? పోని వారిని కటాక్షిద్దాము అంటే వారితో నిత్య సూరులు కాదు, ముక్తులు కాదు. కాబట్టి ప్రస్తుతానికి వారు నిత్యులు ముక్తులు కాదు కాబట్టి ఇంకా సంసారంలోనే ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో పాపం పెరుమాళ్ళకు తెలియడం లేదు. సంసారిகள் విషయాలాభత్తాలే కూపిడ కేట్టరివర్. పోనీ సంసారులు లాంటి వారా అంటే ఇంకొక వర్గం వాళ్ళు ఎలాంటి వారు అంటే మన లాంటి వారం అందరం సంసారులందరూ ఏం చేస్తూ ఉంటారు? పెరియ పెరుమాళ్ళ దగ్గర వెళ్ళి పెరియ పెరుమాళ్ళను సేవించి మాకు విషయ లాభాలు కావాలి స్వామి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఈ లాభం కలగాలి, మేము కొత్త ఇంటిని కట్టుకోవాలి, మేము కొత్త ఉద్యోగం కావాలి, కొత్త కారు కావాలి, కొత్త పిల్లవాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, లేకపోతే ఇంకా మనవలు కావాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం. అలా సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా విషయలాభత్తాలే కూపిడ కేట్టారివర్. విషయాలను పొందడం కోసం పెరుమాళ్ళని ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా కాదు ఆళ్వార్లు ఏం కోరుకుంటున్నారు? స్వామి నీ కటాక్షం ఉంటే చాలు అని కోరుకుంటున్నారు. మరి ఆళ్వార్లు ఎలాంటి వారు? తమ్ముడయ కృషి ఫలమాన కూపిడ కేట్టరియామయ్యాలే పేసాదే కిడందార్. పెరుమాళ్ళకి అంత ఆనందం కలుగుతోందంటే నా కృషి ఈరోజు ఫలించింది కదా అని ఆ గొప్ప ఆనందం కలుగుతోందట. పెరుమాళ్ళు సృష్టిని చేసి ఒక పక్కన ఆదిమూర్తి అని మనం చెప్పుకున్నప్పుడు నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ చేతనములన్నిటికీ కూడా వారి కర్మానుగుణంగా తగినటువంటి కర్ణ కళేబరాలు ఇచ్చి శాస్త్రాన్ని ప్రసాదించి ఆ శాస్త్రంలో ఎలా నడుచుకోవాలో చెప్పి అవి నడుచుకోవడానికి కష్టమైతే ఆయనే రామచంద్రుడిగా ఈ లోకంలోకి అవతరించి శాస్త్రానుగుణంగా ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపించి అది కూడా మనకి అర్థం కాకపోతే కృష్ణావతారం ఎత్తి గీతాచార్యుడిగా భగవద్గీతని గీతామృతాన్ని లోకానికి అందించి ఉపదేశాత్మకంగా లోకానికి అందించినా కూడా మనం ఆ పెరుమాళ్ళు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తించలేక పెరుమాళ్ళకి దూరం అయిపోతూ ఉంటే ఆయనే ఆచార్యుడిగా ఈ లోకంలోకి అవతరించి ఎంతో మంది జీవన్ని దిద్దుబాటు చేయాలని ప్రయత్నించినా కూడా ఆయనకి దక్కకుండా దూరంగా వెళ్ళిపోతుంటే ఆళ్వార్లు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. పెరుమాళ్ళ వైభవాన్ని తెలుసుకొని పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలన్నిటినీ కూడా అనుభవించి పెరుమాళ్లే కావాలి, పెరుమాళ్ళ తప్ప నాకు ఇంకొకరు లేరు, ఆయన కటాక్షమే నాకు కావాలి అని అడిగేటటువంటి వారు దుర్లభంగా ఉంటారు. అలా అడగడానికి వచ్చి పెరుమాళ్ళ ముందు నువ్వు కటాక్షించి తీరాలి స్వామి, నీ కటాక్షాన్నే నీ కోరుకుంటున్నాను అని అడిగేసరికి ఒక రైతు ఆ మొలకలు వచ్చి పంట సమృద్ధిగా తన చేతికి వస్తే ఆ రైతు ఎలా అయితే కృషీవలుడు ఎలా అయితే ఆనందిస్తూ ఉంటాడు, ఆ పంటనంతటినీ కూడా చూస్తూ ఆ కోతకి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పంటనంతటినీ కూడా చూస్తూ రైతు ఎంత ఆనందపడిపోతూ ఉంటాడో అలా ఆనందపడిపోతున్నారు పెరుమాళ్ళు కూడా. తమ్ముడయ కృషి ఫలమాన కూపిడ కేట్టరియామయ్యాలే పేసాదే కిడందార్. తమ కృషి ఫలంగా ఆళ్వార్లు ఈనాడు తమ దగ్గరికి వచ్చి స్వామి ఇంకా నిన్ను విడిచి నేను ఉండలేను, క్షణం కూడా ఉండలేను, నన్ను నీ దగ్గరికి చేర్చేయి, తీసుకువెళ్ళిపో, నీ కటాక్షం కావాలి, నీకు నిత్య కైంకర్యం కావాలి అని ప్రార్థిస్తున్నారు కదా. తాము ఇంత పడినటువంటి కృషి అంతా కూడా ఫలించింది అని
పెరియ పెరుమాళ్ళు ఆనందంతో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మరొక మాట మాట్లాడకుండానే ఆళ్వార్లని చూస్తూ ఉండిపోయారు. పెరుమాళ్ళు నిజంగా ఎప్పుడూ కేవలం ఆళ్వార్ల విషయంలోనే పెరుమాళ్ళు ఇంత ఆనందాన్ని పొందరు. ఏ సంసారులు అయినా సరే పెరుమాళ్లే ఉపేయంగా భావించి మనం ఆయనకి దాసులము, ఆయనకి శేషభూతులము, ఆయనకి పరతంత్రులము అనేటటువంటి స్వరూప జ్ఞానాన్ని పొంది కైంకర్యం పట్ల రుచి కలిగి ఆయనే ఆ కైంకర్యాన్ని ప్రసాదించేటటువంటి ఉపాయం ఆయనే, పొందవలసింది ఆయన కైంకర్యమే, పొందించేటటువంటి ఉపాయము ఆయనే అని ఎవరైతే తెలుసుకొని ఆయన కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారందరి పట్ల కూడా పెరుమాళ్ళు ఇంతే ఆనందాన్ని కనపరుస్తూ ఉంటారు. తన్బాల్ ఆదరం పెరుగవైత అజగనూర్ అరంగమన్రే, తనలో ప్రవేశించి తన మనసులో పుందియుల్ పుగుందు తన్బాల్ ఆదరం పెరుగవైత, మన మనసులో ప్రవేశించి ఆయన పట్ల ఆదరాన్ని ఆయనే కలిగించి మనని అక్కడతో విడిచిపెట్టకుండా కరుంబినై కండుకొండు ఎన్ కಣ್ಣಿనై కళిక్కుమారే, చెరుకుగడ వంటి అత్యంత భోగ్యమైనటువంటి ఆ స్వామి ఎన్ కಣ್ಣಿనై కళిక్కుమారే, నా కళ్ళకి ఎంతో భోగ్యంగా ఆనందాన్ని కలగజేస్తూ ఆ కళ్ళు ఆనంద బాష్పములు కారిపోయేటట్టుగా ఆ పెరుమాళ్ళు కటాక్షించారు కదా. కని ఇరుందనయ సెవ్వాయ్ కಣ್ಣనై కండకంగల్ పని అరుంబు ఉదురుమాలో ఎన్సైగేన్ పావియేనే, ఆయనని సేవింపచేసి ఆ కన్నులు ఆనంద బాష్పాలతోటి తడిసి పొంగిపోతూ ఉంటే ఆయనని సేవించుకోలేక నా మనసు పరితపిస్తూ ఉంటే ఉడలెనక్కు ఉరుగుమాలో, ఆయనని సేవిస్తే నా శరీరము మనసు అంతా కూడా జడమైనటువంటి శరీరం కూడా కరిగి శిథిలమైపోయేటట్టుగా ఆయనే మనని తీర్చిదిద్ది మళ్ళీ ఆయనకి దూరంగా మనం వెళ్ళిపోతున్నా కూడా అచ్యుతుడు ఆయన కాబట్టి, అంటే తనను దరిచేరినటువంటి తన భక్తులను ఎప్పుడూ కూడా జార విడవనీయటువంటి వాడు కాబట్టి, ఒకసారి ఆయనను ఆశ్రయిస్తే ఆయన అచ్యుతుడు కాబట్టి మళ్ళీ ఆయన మనని విడిచిపెట్టకుండా ఉండలేడు కాబట్టి, ఎందుకంటే ఆయన అచ్యుతుడు కాబట్టి విడిచి జారిపోకుండా చూసుకునేటటువంటి బాధ్యత ఆయనదే కాబట్టి, ఆళ్వార్లు సిరితిట్టేనే అని చెప్పినా కూడా వెలిగిపోయన్నుళ్ళేనా వీళ్ళవర సిరితిట్టేనే అని చెప్పినా కూడా మళ్ళీ తావి అన్రు ఉలగమెల్లాం తలై విడా కొండు ఎందాయ్ సేవియేన్ ఉన్నై అల్లాల్ సిక్కిన సెంగన్మాలే ఆవియే అముదే ఎన్ రారుయర్ అనయందాయ్ పావినై ఉన్నై అల్లాల్ పావియేనే అని ఆళ్వార్లకి తమ వైభవానంతటినీ కూడా చూపించి, స్వామి నేను నిన్ను తప్ప ఇంకొకరిని సేవించను అనేటటువంటి ఆర్తిని మళ్ళీ కలగజేసి మజైకన్రు వరై మున్నేందుం మైందనే మధురవారే ఉజైకన్రే పోల నోక్కుం ఉడయవర్ వளையுள் పట్టు ఉజైకిన్రేర్కు ఎన్నై నోకాదు శివదే ఉన్నై ఎన్రే అజక్కిన్రేన్ ఆదిమూర్తి అరంగమా నగరులానే అనే ఆళ్వార్లు ఈరోజు పెరుమాళ్ల ముందు వచ్చి, స్వామి ఆనాడు బృందావనంలో ఆ గోకులంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంద్రుడి యొక్క రాళ్లవాన తోటి దుఃఖాన్ని పొందడానికి ముందే నువ్వు అక్కడ ఉన్నటువంటి గోవర్ధనగిరిని ఎత్తి వారందరినీ కూడా రక్షించావు. ఈనాడు నేను ఈ సంసారంలో ఉండేటటువంటి విషయాలనేటటువంటి వలలో చిక్కుకొని ఆ విషయానుభవం అనేటటువంటి వలలో పడి ఉన్ని అదే దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి నన్ను కూడా నోక్కాదొజ్వతే ఎన్నై నోక్కాదొజ్వతే, నిన్నే నమ్మి నీ దగ్గరికి వచ్చి నీ పాదపద్మముల్ని ఆశ్రయించినటువంటి నన్ను రక్షించవలదా స్వామి. ఉన్నై ఎన్రయ్య చిక్కిన్రేనే, ఎక్కడికో వెళ్ళి నేను ఆక్రందించడం లేదు, నిన్నే సర్వరక్షకుడు అని తెలిసినటువంటి నాకు రక్షకుడివి, నాకు స్వామివి, నువ్వే నన్ను రక్షించేటటువంటి వాడివి అని తెలిసి నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాను. నన్ను నువ్వు రక్షించి తీరవలసిందే, ఎందుకంటే నువ్వు ఆదిమూర్తి, అందరికీ కూడా కారణభూతుడవి, నువ్వు అందరికీ కూడా తల్లి లాంటి వాడివి. కాబట్టి అరంగమా నగరులానే ఓ శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఓ స్వామి నోకాతో శివతే, నన్ను రక్షించి తీరవలసిందే అయ్యా, ఇంకా రక్షించి తీరట్లేదేమిటి అని ఆళ్వార్లు ఈ పాసురంలో ఆక్రందిస్తూ ఉంటే,
తన కృషి అంతా కూడా సఫలమైంది ఈరోజు అని పెరియ పెరుమాళ్ళు ఆనందంతో, ఒక తల్లి ఎలా అయితే సంతోషంతో ఆనందిస్తుందో, వ్యాధి వచ్చినటువంటి ఆ పిల్లవాడు కొన్ని రోజుల తర్వాత ఆకలి కలిగి భోజనం పెట్టమని ఆక్రందిస్తూ ఉంటే ఆ తల్లి ఎలా ఆనందపడిపోతూ ఉంటుందో అలా ఇక్కడ పెరియ పెరుమాళ్ళు ఆనందిస్తున్నారు. ఆ విషయాన్నింటినీ కూడా ఆళ్వార్లు ఈ పాసురంలో మనకి అనుగ్రహించారు. రేపటి రోజున తర్వాత పాసురాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేద్దాం, సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.